శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జీవులు పడుతున్న కష్టాలను తొలగించే శక్తి ఎవరికి ఉంటుంది? వారి కన్నీళ్లను తొలగించే శక్తి ఎవరికి ఉంటుంది? కామాక్షీదేవి అనుగ్రహంతో మూకశంకరులు మనకు ఈ సమాధానాన్ని ఇస్తున్నారు. మూకశంకరులు అమ్మవారిపై అచంచలమైన భక్తితో తల్లిని కీర్తించిన మూకపంచశతిలో జీవుల కష్టాలను, కన్నీళ్లను, బాధలను తొలగించే రహస్యమైన మాతృశక్తిని వర్ణిస్తున్నారు. ఈ లోకంలో కామాక్షీదేవి పాదములే ఇహపరములన్నింటినీ ప్రసాదిస్తాయి. ఎవరైతే తల్లి పాదాలను ఆశ్రయిస్తున్నారో వారికి మహాభాష్యములను రాయగల శక్తి ఉద్భవిస్తోంది. అనగా ఎవరికైతే చదువు రావట్లేదో వారు తల్లి పాదాలను ఆశ్రయిస్తే విద్యావంతులవుతారు. అంతేకాకుండా జీవితంలో రాణించడానికి ఉపయోగపడే జ్ఞానమంతా తల్లి పాదాల నుండే లభిస్తుంది. అలానే తన పాదాలను ఆశ్రయించే వారికి రచనా వ్యాసంగాన్ని ప్రసాదించే తల్లి పాదాలు తనను ఆశ్రయించిన వారి కష్టాలను తక్షణమే తొలగిస్తాయి. ఎవరైతే దుఃఖంలో మగ్గిపోతున్నారో వారి కష్టాలను తొలగించి సంపదలను ప్రసాదించే వృక్షంలా తల్లి పాదాలు అనుగ్రహిస్తాయి. కామాక్షీదేవి శ్రీచరణాలే లోకాలను సృష్టిస్తున్నాయి, నిలబెడుతున్నాయి, నశింపచేస్తున్నాయి. తల్లి, ఈ కార్యకలాపాలన్నింటిలో నిగూఢమై ఉన్న నీ శక్తిని ఎవరు వర్ణించగలరు? జీవిత కష్టాలను దాటడానికి నీ పాదాలే శరణు. ఓ కామాక్షి, హిమవంతుని కుమార్తెవైన నీ పాదపద్మములను ఉదయించే సూర్యుని తేజస్సుకు మూలమై ఇంద్రుని కోరికలను తీర్చే అన్ని చీకట్లను పారద్రోలుతూ ఎర్రటి తేజస్సుతో అన్ని దిక్కులను ముంచెత్తే నీ పాదపద్మములను మేము ధ్యానిస్తున్నాము. ఓ కామాక్షి, నీ పాదపద్మములు మమ్ము రక్షించుకాక. ఇప్పుడు మూకపంచశతి పాదారవింద శతకములోని 73వ శ్లోకం యొక్క అర్థమును తెలుసుకోండి. నేను కామాక్షి కమలపాదాలకు నమస్కరిస్తాను. అందమైన పద్యాలను రచించే నైపుణ్యము, కష్టాలలో ఉన్నవారి కష్టాలను తొలగించే నైపుణ్యము తన పాదపద్మములను ధ్యానిస్తున్న వారికి తల్లి పాదాలు ప్రసాదిస్తాయి. తల్లి శ్రీచరణాలు కమలంలా అందంగా మృదువుగా ఉండేవి, ఎర్రటి రంగును ప్రసరింపచేసేవి, ఋషుల హృదయాలలో నిలిచి ఉండేవి, నెమ్మదిగా మృదువుగా నడిచేవి, హృదయాన్ని ఆకర్షించేవి మరియు అన్ని పాపాలను, దుఃఖాలను నాశనం చేసేవి. మూకపంచశతి పాదారవింద శతకము 73వ శ్లోకమును ఇప్పుడు తెలుసుకోండి. కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణో రక్షణజనో విపన్నానాం శ్రీమన్నళినమసృణౌ సోనకిరణౌ మునీంద్రాణామంతఃకరణశరణౌ మందశరణౌ మనోజ్ఞో కామాక్ష్యా దురితహరణౌ నౌమి చరణౌ. శుభమస్తు.